కేంద్రంలో అత్యంత బలంగా ఉన్న ఎన్డీఏని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ, ఇండీ కూటమి ఫైట్ చేయాల్సి ఉంది చాలా బలంగా. ఇండీ కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోంది. 2024 ఎన్నికల కంటే ముందు మేమంతా భారతీయ జనతా పార్టీని ఓడిస్తాం, ఇండియా కూటమిగా ఏర్పడ్డామంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కర్ణాటక కేంద్రంగా అనేక మంది ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులు సమావేశమై భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించి ఎన్నికల్లో కొట్లాడారు. సరే, ఓడించినంత పని చేశారు, ఓడించలేకపోయారు. భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ సొంతంగా రాకుండా ఆపగలిగారు. కానీ పూర్తి స్థాయిలో మెజారిటీని సాధించి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయింది ఇండీ కూటమి. ఇండీ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయిన తరువాత కూటమిలో ఉన్న పార్టీలన్నీ క్రమంగా పక్కకు జరగడం మొదలుపెట్టాయి. పక్క జరగడం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పక్క జరగడం మొదలుపెట్టాయి. భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకాన్ని కోల్పోతూ వచ్చాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమికి సంబంధించిన పార్టీలే ఒకరిపై ఒకరు ప్రత్యర్థులుగా పోటీ చేసుకోవాల్సిన పరిస్థితి, విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి, ఆ కారణంగా ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి కూడా చూసాం. హర్యానా ఎన్నికల్లో అదే చూసాం, ఢిల్లీ ఎన్నికల్లో అదే చూసాం. సో తమిళనాడు ఎన్నికల సందర్భంగా తాజా పరిణామాలు కూడా దాన్నే సూచిస్తున్నాయి. సో ఇప్పుడు కూటమికి సంబంధించి కేజ్రీవాల్ ఇండీ కూటమిలో ఆల్మోస్ట్ ఉన్నారో లేదో తెలియని పరిస్థితి, తృణమూల్ కాంగ్రెస్ ఇండీ కూటమిలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి, ఆర్జేడీ ఈవెన్ ఉందో లేదో తెలియని పరిస్థితి, సమాజ్వాదీ పార్టీ ఉన్నామని ప్రకటన చేస్తుంది, మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీతో కొనసాగడానికి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సో ఈ రకంగా అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో ఇండీ కూటమితో ఉన్న పార్టీలన్నీ కూడా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒక లయబిలిటీగా భావిస్తున్నాయి. మేము బీజేపీతో కొట్లాడతాం కానీ ఈ నాయకత్వంతో ఎలా అని భావిస్తూ ఉన్నాయి. రాహుల్ నాయకత్వంలో మోదీ పైన ఫైట్ చేయలేము అనే ఆలోచనలో ఆ పార్టీలన్నీ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే, ఎన్డీఏ అంటే వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును చూసి ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు మోయాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు, పార్ట్నర్ పార్టీలకు, మిత్రపక్షాలకు ఒక బర్డెన్గా మారిపోయింది అంటూ ఇండీ కూటమికి సంబంధించిన చాలా పార్టీలు భావిస్తూ వస్తున్నాయి. కానీ ఇండీ కూటమిలో రాహుల్ గాంధీని బలంగా సమర్థిస్తూ వచ్చిన పార్టీ డిఎంకే పార్టీ. రాహుల్ గాంధీ దేశంలో ప్రధాన పదవికి పనికిరారు అని ఇండీ కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడిన సందర్భంలో, లేదు రాహుల్ గాంధీ నాయకత్వంలోనే మోడీని ఎదుర్కోగలవని మొట్టమొదటిసారిగా మాట్లాడిన నాయకుడు డిఎంకే అధినేత స్టాలిన్. అఫ్కోర్స్ ఆర్జేడీ కూడా బలంగా ఉంది రాహుల్ గాంధీతో పాటు. సో డిఎంకే చాలా స్ట్రాంగ్ సపోర్టర్గా రాహుల్ గాంధీకి నిలుస్తూ వచ్చింది. స్టాలిన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తూ వచ్చారు చాలా బలంగా. పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. సో బయట శత్రువులు ఎలా ఉన్నా ఇండీ కూటమికి సంబంధించిన పార్టీల్లో తనని బలంగా సమర్థిస్తూ వస్తున్న డిఎంకే పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక శత్రువుగా మార్చుకుంది, ప్రధానంగా రాహుల్ గాంధీ. డిఎంకే నుంచి గడిచిన 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో తీవ్రమైన విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ ఒక జలగలాగా తయారైంది. కూటమిలోని పార్టీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఒక జలగలాగా తయారైంది అంటూ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కమెంట్స్ చేశారు నిన్న. కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి పనిచేస్తున్న పార్టీల రక్తాన్ని పీల్చేస్తోంది అన్నారు ఆయన. తమతో పాటు కలిసి పనిచేస్తున్న పార్టీలను తొక్కి తాను సస్టైన్ అవ్వాలనుకుంటోంది అని కమెంట్ చేశారు. బీహార్లో 2 దఫాల్లో ఆర్జేడీ ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్ల కోసం పట్టుబట్టి దాదాపు 70 సీట్లకు పైగా అక్కడ తీసుకుని, అందులో 5 సీట్లు 6 సీట్లు కూడా గెలవలేని పరిస్థితిలో ఆ రాష్ట్రంలో ఆర్జేడీ అధికారానికి దూరం కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది. ఇలాంటి విమర్శలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తూ ఉంటే, స్ట్రాంగ్ సపోర్టర్గా ఉన్న డిఎంకే కూడా ఈరోజు ఒక కొత్త శత్రువుగా కాంగ్రెస్ పార్టీకి తయారైంది. అలానే డిఎంకే పార్టీ ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసే పరిస్థితిని ఊహించలేము. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా దూరంగా వెళ్తోంది. భావ సారూప్యత నుంచి మరింత దూరం జరుగుతోంది. ఇటువంటి భావ సారూప్యత ఉన్న పార్టీలను దగ్గర చేసుకునే ప్రయత్నం, వాళ్ళకు కనీసం శత్రువుగా మారకుండా ఉండాల్సిన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది, 5 స్థానాలు గెలిచింది. సరే, విజయ్తో కలిసి వెళ్ళాలనుకుంది. విజయ్తోటే కలిసి వెళ్ళాలనుకున్న డిఎంకేతో కలిసి పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే లాంటి చిన్న చిన్న పార్టీలు డిఎంకేతో మాట్లాడి ఆ తర్వాత వచ్చి విజయ్కి మద్దతు ఇచ్చాయి. కానీ ఆల్ ఆఫ్ షడన్ డిఎంకేని అలా వదిలేసి రోడ్డు మీద విజయ్ దగ్గరికి పరిగెత్తింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసిన విధానం డిఎంకేని అవమానించినట్లుగా ఉంది. డిఎంకే చాలా అవమానకరంగా ఫీల్ అయింది కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూసి. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ మరొక కొత్త శత్రువుని తీసుకొచ్చి పెట్టుకుంది. సౌత్లో చాలా బలంగా ఉన్న, బలమైన రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో డిఎంకేని పోగొట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నష్టం కలిగించే అంశం. భారతీయ జనతా పార్టీ రాజకీయాన్ని చూసైనా కాంగ్రెస్ పార్టీ నేర్చుకుని ఉండాల్సింది. భారతీయ జనతా పార్టీ తమను వ్యతిరేకించే పార్టీలతో కూడా
చాలా సందర్భాల్లో లైజన్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. తమను వ్యతిరేకించే పార్టీల మద్దతును కూడా చాలా సందర్భాల్లో పొందుతూ వస్తుంది గడిచిన 12 ఏళ్లుగా. అధికారంలో ఉన్న పార్టీ ఆ రకంగా బిహేవ్ చేస్తుంటే, ప్రతిపక్షంలో ఉండి అందరినీ కలుపుకొని పోవలసిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తమతో ఉన్న పార్టీలే తమను నమ్మని పరిస్థితిని క్రియేట్ చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేజ్రీవాల్ నమ్మట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీతోటి ట్రావెల్ కాక తప్పని పరిస్థితుంది. కాంగ్రెస్ పార్టీని అఖిలేష్ నమ్మట్లేదు. కానీ వాళ్ళతోటే ట్రావెల్ కాక తప్పని పరిస్థితుంది. కాంగ్రెస్ పార్టీని మమత నమ్మట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీతోటే కేంద్రంలో జాతీయ స్థాయిలో కలిసి నడవాల్సిన పరిస్థితి. ఈవెన్ ఆర్జేడీ, ఈవెన్ డీఎంకే నిన్న మొన్నటి వరకు అదే పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొత్త మిత్రులను వెతుక్కోవాలి తప్ప సొంత మిత్రులని శత్రువులుగా మార్చుకోవడం సరైన రాజకీయం కాదు. ఆ తరహా రాజకీయాన్ని కాంగ్రెస్ వదలకపోతే, ఇదే తరహా రాజకీయం కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ మరిన్ని దారుణమైన పరాజయాల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. నిన్న మరొక మాట కూడా ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఆ మాటకు సరే, పార్టీలు ఏమైనా కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇచ్చే వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునే వాళ్ళైనా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటల్ని సమర్థించే పరిస్థితి ఉంది. ఏమన్నారు స్టాలిన్? ఆయన చెప్తున్నారు, ఈ దేశంలో మోదీ, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ వరుస విజయాలకి కారణం వాళ్ళిద్దరేననుకున్నా, మోదీ, అమిత్ షా అనుకున్నా కాదు. భారతీయ జనతా పార్టీ విజయాలకు కారణం మోదీ, అమిత్ షా కాదు. భారతీయ జనతా పార్టీ విజయాలకు కారణం రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కారణంగా బీజేపీ దేశంలో గెలుస్తుంది తప్ప మోదీ, అమిత్ షా వల్ల కాదు అనే విషయాన్ని ఉదయనిధి స్టాలిన్ చెప్తున్నారు. ఇదే ఒపీనియన్ చాలా మంది కాంగ్రెస్ పార్టీ పార్ట్నర్ పార్టీలకు ఉంది. అటువంటి ఒపీనియన్ని పోగొట్టి మోదీకి తానే సరైన ప్రత్యర్థిని నిరూపించుకోవాల్సిన బాధ్యత, ఆ తరహా రాజకీయం చేయాల్సిన బాధ్యత, ఆ తరహా పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత, రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలకు పెద్దపీట వేసి కాస్త పెద్ద మనసు, పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. సో ప్రతి చోట తాము షేర్ కావాలని వెళ్ళి, అవసరమైతే ప్రాంతీయ పార్టీని కిల్ చేసైనా మనం అక్కడికి వెళ్దామని వెళ్ళి వాటిని చంపేసి తాను చనిపోతూ కేంద్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించేది ఏమీ ఉండదనే విషయాన్ని ఆ పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది.